హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఆ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. మంచి పని అయిపోయింది. ఉన్నాడంటే సెంచరీ చేసేస్తాడు. అరే బాబు, నేనేదో అవుట్ అయిపోయా, నువ్వు దీనికే సంతోషపడుతున్నావు. ఇంకా యశస్వి జైస్వాల్ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు, రజత్ పటిదార్ ఉన్నాడు, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు. చెప్పుకుంటూ పోతే మా టీంలో కూడా 11 ప్లేయర్స్ ఉన్నారు. నేను చెప్తోంది నీ వికెట్ గురించి. నువ్వు అవుట్ అయ్యావు, ఇక మిగతా వాళ్ళు ఎట్లా కుర్రాలే కదా, అవుట్ చేసేస్తాము. ఇలాగే కుర్రాలు అనుకుంటూ ఉండండి. మా వాళ్ళు ఈ టెస్ట్ని కూడా నీ దగ్గర నుంచి లాగేసుకుంటారు. అంత లేదమ్మా, చూసావు కదా మా బాజ్బాలు, నిన్న ఒక్కటే దుమ్ము దులిపేశాము. అవును, నేను చూశాను, కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ ఆ బాజ్బాల్ ఏంటి, ఒక్కరోజే వర్కౌట్ అవుతుందా? ఎప్పుడైనా బాజ్బాల్ అంటారు, ఫాస్ట్గా స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ రోజేమో తుస్మని అందరూ అవుట్ అయిపోతారు. అయినా ఇప్పుడు మిమ్మల్ని త్వరగా ఆల్అవుట్ చేసి తర్వాత పిచ్చగొట్టుడు కొడతాం, ఎందుకంటే అశ్విన్ కూడా లేడు కదా. అరే బాబు, నువ్వు మ్యాచ్ ఆడుతున్నావా లేకుంటే క్రిక్ బజ్లో స్కోర్ చూస్తున్నావా? నిన్న కూడా అశ్విన్ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈరోజు అశ్విన్ లేకుండానే మిమ్మల్ని ఫటామని ఆల్అవుట్ చేశారు మా వాళ్ళు. ముఖ్యంగా సిరాజ్ దెబ్బకు మీ అందరికీ మైండ్ దొబ్బినట్టుంది. చూడు, ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. నేను ఫ్యూచర్ ఆలోచించి చెప్తున్నాను. లాస్ట్ 2 రోజులు పిచ్ స్పిన్కి అనుకూలిస్తుంది. అశ్విన్ లేకుండా ఎలా? అశ్విన్ లేకుంటే ఏంటి, జడేజా ఉన్నాడు, కుల్దీప్ ఉన్నాడు, అవసరమైతే నేను కూడా స్పిన్ బౌలింగ్ చేస్తా, తెలుసా? అంటే ఇప్పుడు మీరు మ్యాచ్ గెలిచేస్తాం అంటున్నారు, అంతేనా? నీకేమైనా డౌట్ ఉందా? ఒకవేళ డౌట్ ఉంటే ఆ డౌట్ని అలాగే పెట్టుకో. సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయేలోపు నేను దాన్ని రుజువు చేసి చూపిస్తాను. చూద్దాం మా బౌలింగ్ దెబ్బకు మీ కుర్ర ప్లేయర్లు ఏమాత్రం క్రీజ్లో నిలబడతారో. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదో నువ్వు జడేజా కలిసి కొడితే స్కోర్ వచ్చింది. ఈసారి ఆ ఛాన్స్ కూడా ఇవ్వం మేము. నాతో ఇలా సోది మాట్లాడే బదులు పోయి ప్లాన్స్ వేసుకుంటే మా వాళ్ళు త్వరగా అవుట్ అవుతారు. లేదంటే ఎవడో ఒకడు డబుల్ సెంచరీ కొట్టి పడేస్తాడు, ఆ లీడ్ కాస్త 450కి పోతుంది. మీ బాల్ కాదు కదా, కొత్తగా ఇంకొక బాల్ కొనుక్కున్నా మీరు గెలవలేరు మా పైన. చూద్దాం, ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోయాక మాట్లాడతాను నీతో. ఇలా మాట్లాడుకుంటూ పోతే నువ్వు మాటలు వినవు, నీకు మా చేతలోనే చూపిస్తాం. ఒరే శుభ్మన్ గిల్లు, నేను అవుట్ అయిపోయారా? ఎందుకో కొంచెం టెన్షన్ పడి ఆ జోరుట్కి దొరికిపోయా. ఇప్పుడు నువ్వేరా ఒక సెంచరీ కొట్టరా? నువ్వేందన్నా నన్ను అడుగుతున్నావు? ఆర్డర్ అయ్యి ఎన్ని రన్స్ కావాలో చెప్పు, నేను కొట్టి చూపిస్తా. అన్నా అంతేనా అన్న? ఈ సిరీస్లో అతి ఎక్కువ రన్నులు కొట్టినా అన్న నేను. నన్ను మాత్రం అడగకుండా ఆ శుభ్మన్ గిల్లి అడుగుతున్నావు? ఒరే, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదురా. నువ్వు ఎలాగో అలా కొంచెం స్కోర్ కొడతావన్న ధైర్యం ఉంది. ఆ శుభ్మన్ గిల్లే ఎప్పుడు అవుట్ అవుతాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు, అందుకే అడుక్కుంటున్నారా బాబు? ఏందన్నా, నిన్నగాక మొన్నొచ్చిన వాణ్ణి నమ్ముతున్నావు, ఎప్పటి నుంచో టీంలోన నన్ను నమ్మడం లేదా? నమ్మకం అనేది పెట్టుకుంటే ఉంటుందిరా, పెట్టుకోకుంటే పోతుంది. నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు. ఐ హర్ట్ అన్నా. ఖచ్చితంగా నీ నమ్మకాన్ని నిలబెడతా నేను. ఈ ఇన్నింగ్స్లో అతి ఎక్కువ స్కోర్ కొట్టాకే క్రీజ్లోంచి బయటకు వస్తా, చూసుకో. అన్నా, రాక మన ఛాన్స్ ఇచ్చావు, చూసావు కదా ఎలా ఆడానో. ఆ రన్నౌట్ కాకుండా ఉండుంటే సెంచరీ చేసి పడేసేవాడిని. నువ్వు వీళ్ళని నమ్ముకోద్దన్నా, నా మీద నమ్మకం పెట్టుకో. నీకు ఎంత కావాలో అంత కొట్టి చూపిస్తా. తెలుసు కదా రంజీ ఫార్మాట్లో మనకున్న రికార్డ్స్. ఒరే, సెంచరీ కాదురా, నువ్వు ఒక హాఫ్ సెంచరీ చేసి మంచి ఇన్నింగ్స్ ఆడావు అంటే నీ జీవితంలో మర్చిపోలేని పార్టీ ఇస్తారా నీకు. బా, ఈ మాట అన్నావన్నా, ఇంత నమ్మకం పెట్టిన కెప్టెన్ నేను ఎప్పుడు చూడలేదు. ఇక చూడు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఏంది రోహిత్ శర్మ, మన హ్యాండ్ ఇచ్చిన పిల్లలందరినీ నమ్ముకుంటున్నావు, నన్ను మర్చిపోయినావా ఏంది? నిన్నెట్లా మర్చిపోతా జడ్డు? మర్చిపోవడం మాత్రమే కాదు, బౌలింగ్లో నువ్వు పెద్ద పొడిచింది ఏమీ లేదు, బ్యాటింగ్లో రన్నులు చేయలేదో నెక్స్ట్ మ్యాచ్కి నిన్ను తీసి పడేసి అక్షర్ పటేల్ టీంలో పెట్టుకుంటా. అంటే ఇప్పుడు బౌలింగ్ని బ్యాటింగ్తో కవర్ చేయాలంటావు. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, ఖచ్చితంగా. సారీ రోహిత్, అమ్మకి హెల్త్ బాగాలేదు, అందుకే వెళ్ళిపోతున్నా, ఏమనుకోవద్దు. ఊరుకోండి అశ్విన్, నువ్వేంది సారీ చెప్పడం ఏంది? అమ్మ ఎవరికైనా అమ్మే. నువ్వు ఫస్ట్ అమ్మని బాగా చూసుకో, ఈ ఇంగ్లాండ్ వాళ్ళను మనోళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ రోహిత్. అన్నా, ఇంకెంతసేపు ఆడతారన్న బ్యాటింగు? మంచి ఫామ్లో ఉన్నా 4 వికెట్లు తీసినా తొందరగా మనోళ్ళని వచ్చేయమని చెప్పు. నీకెందుకు, నేను చూసుకుంటా మ్యాచ్ని. అప్పుడెప్పుడో తీసావు వికెట్లు, తర్వాత ఈరోజు తీసావు, అప్పుడే స్టార్ట్ చేసావారా? ప్రతిసారి ఇదే జరుగుతోందన్నా. నేను మంచిగా వికెట్లు తీస్తానా, గేమ్ ఆపేస్తారు. ఆ మరుసటి రోజు నా ఫామ్ మొత్తం పోతుంది.
అందుకే లేట్ అవుతుంది. అందుకే ఈరోజే మనల్ని తొందరగా ఆల్అౌట్ అయిపోమని చెప్పు. ఈరోజే వాళ్ళని ఆల్అౌట్ చేసేస్తా. ఈరోజే టెస్ట్ మ్యాచ్ అయిపోతుంది. అంత తొందర ఎందుకు బుజ్జి నీకు? ఫామ్ ఏదో జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకో. రేపు సాయంత్రంలోపు మనోళ్ళు బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత నువ్వు విజృంభించు, ఓకేనా? రోహిత్ భాయ్, ఒక్క వికెట్ తీసా. ఈరోజు రాత్రికి నిద్ర పడుతుందో లేదో తెలియదు. ఎలాగో అశ్విన్ లేడు కాబట్టి మొత్తం భారం నేనే వేసుకుంటా. నా యార్కర్లతో పిచ్చి లేపుతా. చూసావు కదా, జోరూట్ని 9వ సారి అవుట్ చేశా. నువ్వు ఒక్క వికెట్ తీసినా కూడా మంచి వాల్యుబుల్ వికెట్ తీస్తావు బుమ్రా. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. సెకండ్ ఇన్నింగ్స్లో నువ్వు ఉన్నా అన్న ధైర్యమే నాకుంది. అశ్విన్ లేకున్నా నువ్వు హ్యాండిల్ చేస్తావు. మన స్పిన్నర్స్ కన్నా నీ మీదే ఎక్కువ నాకు నమ్మకం. ఈ విషయం బయటకు చెప్పకు, మరి మన వాళ్ళు ఫీల్ అవుతారు. అన్నా, అన్నీ వినిపిస్తున్నాయన్నా, అన్నీ బాగా విన్నాను. అంటే మా మీద నమ్మకం లేదు, బుమ్రా పైన నమ్మకం ఉంది, అంతేనా? అరే అట్లా కాదురా, మేము కొంచెం క్లోజ్ కాబట్టి అట్లా వాడిని మోటివేట్ చేస్తున్నా అంతే. నువ్వు కూడా 2 వికెట్లు తీసావు, నేను ఎలా మర్చిపోతా చెప్పు? సెకండ్ ఇన్నింగ్స్లో అశ్విన్ కూడా ఉండడు. ఇక స్పిన్లో నువ్వే మొత్తం హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ జడేజాకి వికెట్లు పడ్డంలే. ఏమో అన్నా, కెప్టెన్ అని చెప్పి నువ్వు లోపల గట్టిగానే పాలిటిక్స్ చేస్తున్నావు. కానీ ఏం చేస్తాం, టీమిండియా కోసం ఆడుతున్నా. నువ్వు సపోర్ట్ చేసినా చేయకపోయినా నా పని నేను చేస్తా. ఇదిగో అందరికీ చెప్పేది ఇదే, ప్రతి ఒక్కరూ కనీసం ఒక 40 నుండి 50 రన్నులు చేయండి. సెంచరీలు, డబుల్ సెంచరీలు అవసరంలే. ఆటోమేటిక్గా లీడు 400 టచ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు రాత్రులు ప్రగళ్ళు బాజ్బాల్ ఆడుకున్నా మన స్కోర్ కొట్టలేరు.